వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ సబ్జెక్ట్ కార్నర్ చాట్ ఫ్రమ్ ఏఎస్సి. సో ఇవాళ మన టాపిక్ ఏమనుకుంటున్నారా, ఒక కేసు అనమాట. ఇది అనేది ఆర్టీఐ యాక్ట్కి సంబంధించిన కేసులా. ఏంటి, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సిపిఐఓ తన తరపున సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వర్సెస్ సుభాష్ చంద్ర అగర్వాల్. ఇప్పుడు కేసు ఏంటో చూద్దాం. ద కేస్ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వర్సెస్ సుభాష్ చంద్ర అగర్వాల్ 2019 SCC ఆన్లైన్ SC 1459 ఈజ్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. అంటే ఈ కేసు అనేది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనమాట. డెలివర్డ్ బై 5 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ జడ్జ్మెంట్ అవి పెట్టుకోవడం, అవి ఫైల్డ్ అప్లికేషన్ని ఫైల్ చేశాడు. ఏమని, సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సుప్రీం కోర్ట్ అబౌట్, అంటే సుప్రీంకోర్ట్ నుంచి కాస్త ఇన్ఫర్మేషన్ అడిగాడు. ఏమని, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇంక్లూడింగ్ కరస్పాండింగ్ ఆఫ్ ద కొలీజియం. అంటే జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ కొలీజియంతో సంబంధం ఉంది కూడా అని. ఇంకా డిక్లరేషన్ ఆఫ్ అసెట్స్ బై జడ్జెస్, అంటే జడ్జెస్ యొక్క ఆస్తుల గురించి. కాపీ ఆఫ్ ఎ లెటర్ సెంట్ బై ఏ జడ్జ్ టు దెన్ ద సిజేఐ, అంటే copy of a letter, right? Copy of a letter sent by a judge to the then CJ on alleged improprieties, right? ఇప్పుడు ద సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సిపిఐఓ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ denied the information. The RTI Act, due to confidentiality and judicial independence, ద మ్యాటర్ ఎవెన్చువలీ రీచ్డ్ ద సుప్రీం కోర్ట్. అంటే దీని తీవ్రత వల్ల ఈ మ్యాటర్ అనేది సుప్రీం కోర్టుకి చేరింది. ఆఫ్టర్ కాన్ఫ్లిక్టింగ్ డిసిషన్స్ బై ద సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ సిఎసి అండ్ ద ఢిల్లీ హైకోర్ట్ అండ్ ఇంటర్నల్ అపీల్స్ విత్ ఇన్ జ్యుడిషియరీ. అంటే ఇతను అది వచ్చిన తర్వాత అది ఇవ్వము అని చెప్తే సిఐసి, దాని తర్వాత ఢిల్లీ హైకోర్టు, దాని తర్వాత కొన్ని చిన్న చిన్న ఇంటర్నల్ అపీల్స్ ఉంటాయి కదా, అవి చేసిన కానీ రాలేదని చెప్పి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి అయితే రీచ్ అయింది అనమాట కేసు. ఇష్యూస్ బిఫోర్ ద కోర్ట్, అంటే దీనికి క్వశ్చన్స్ ఏంటంటే, వెదర్ ద ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ పబ్లిక్ అథారిటీ అండర్ ద ఆర్టీఐ యాక్ట్ 2005. ద క్వశ్చన్, ఎందుకంటే చీఫ్ జస్టిస్ యొక్క ఆఫీస్ అనేది పబ్లిక్ అథారిటీ కిందకి వస్తుందా రాదా అని ఇక్కడ క్వశ్చన్. వెదర్ ఇన్ఫర్మేషన్ హెల్డ్ బై ద సిజేఐ ఇంక్లూడింగ్ ఆన్ జడ్జెస్ అసెట్స్ కొలీజియం డిలిబరేషన్స్ కెన్ బి డిస్క్లోజ్డ్ అండర్ ఆర్టీఐ యాక్ట్. ఇది కూడా క్వశ్చనే. ఇన్ఫర్మేషన్ అనేది సిజేఐ యొక్క జడ్జు, సిజే అన్న కానీ లేదంటే వేరే జడ్జెస్ యొక్క అసెట్స్ అనేవి మనం డిస్క్లోజ్ చేయొచ్చు ఆర్టీ యాక్ట్ కింద అనేది ఒక క్వశ్చన్. ఇంకా వెదర్ సచ్ డిస్క్లోజర్ వుడ్ ఇన్ఫ్రింజ్ అపాన్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. అంటే ఈ డిస్క్లోజర్ అనేది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ని ఇంకా కాన్ఫిడెన్షియాలిటీ మీద ఏమన్నా దెబ్బతీస్తుందా అని, రైట్? ఇప్పుడు కీ లీగల్ ఫైండింగ్స్ అండ్ ప్రిన్సిపల్స్ లేడ్ అవుట్, అంటే కీ లీగల్ ఫైండింగ్స్ అనమాట. అంటే ఇందులో ఉన్న కీ ప్రిన్సిపల్స్ అనమాట. సిజే ఆఫీస్ ఇది పబ్లిక్ అథారిటీ, అంటే ఈ 5 కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే ఉందో అదనేది సిజే ఆఫీస్ అనేది పబ్లిక్ అథారిటీ అని చెప్పి డిక్లేర్ చేసింది. The court affirmed that the office of the Chief Justice of India is a public authority under Section 2 of the RTI Act. అంటే ఈ కోర్ట్ అనేది అఫర్మ్డ్ అంటే ఏం చెప్పింది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫీస్ కూడా మనకి పబ్లిక్ అథారిటీ కింద వస్తుందని చెప్పి అయితే చెప్పారు. అండర్ సెక్షన్ 2 of H. As a public authority, the CJS office is subject to the obligations under the Act. అంటే యాజ్ ఎ పబ్లిక్ అథారిటీ, ఒక పబ్లిక్ అథారిటీ అవుతుంది కనుక సిజే ఆఫీస్ అనేది ఆర్టీ యాక్ట్ కిందకైతే వస్తుంది. ఇప్పుడు ఆర్టీ అండ్ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ ఆర్ కాంప్లిమెంటరీ. ద కోర్ట్ రిజెక్టెడ్ ద ఆర్గ్యుమెంట్ దట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ద ఆర్టీ యాక్ట్ ప్రొడెన్స్ ఇండిపెండెన్స్ అని అయితే చెప్పారు కదా.
emphasized that transparency strengthens the judiciary and promotes accountability. అంటే ఇక్కడ ఏం చెప్పారు, అది థ్రెటన్స్ అవుతున్నారు, ఇది అనేది స్ట్రెంగ్థన్స్. అంటే ఇప్పుడు ఈ ఫైవ్ బెంచ్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఏం చెప్పింది, దాని ట్రాన్స్పరెన్సీని ఇంకా ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తుంది, ఇంకా అకౌంటబిలిటీని అయితే పెంచుతుంది అని. జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ డస్ నాట్ ఇంప్లై జ్యుడిషియల్ సీక్రెన్సీ. అంటే జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అంటే ఇప్పుడు జ్యుడిషియల్ లైక్ ఎలా చెప్పాలి, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అంటే మనం జ్యుడిషియల్ ఏమన్నా అడగచ్చని కాదు, ఎవరన్నా అడగచ్చు కరెక్టే, బట్ జ్యుడిషియల్ సీక్రెసీని మాత్రం అడగలేము. ఓకే, నైస్. ఇప్పుడు అప్లికేషన్ ఆఫ్ ద ప్రపోర్షనాలిటీ టెస్ట్. అంటే ద కోర్ట్ ఇంట్రడ్యూస్డ్ ద ప్రపోర్షనాలిటీ టెస్ట్ టు బ్యాలెన్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇన్ డిస్క్లోజర్ అగేన్స్ట్ ద రైట్ టు ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ. Disclosure should be made only if the public interest outweighs the harm to protect that interest. This is consistent with Section 8 of 1 of J of the RTI Act. మీన్స్ ఇది అనేది 8 of 1 కింద అయితే ఎగ్జంప్షన్ అయితే ఉంటుంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ జడ్జెస్ అసెట్స్. అంటే జడ్జెస్ యొక్క ఆస్తుల గురించి. ద కోర్ట్ హెల్డ్ దట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ అసెట్ డిక్లరేషన్స్ బై జడ్జెస్ సబ్జెక్ట్ టు డిస్క్లోజర్. అంటే జడ్జెస్ యొక్క అసెట్స్ అనేవి మనం అయితే డిస్క్లోజ్ చేయొచ్చు అని అర్థం. ప్రొవైడెడ్ సర్టన్ కండిషన్స్ ఆర్ మెట్. కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట దానికి. సచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ ఈస్ హెల్డ్ బై పబ్లిక్ అథారిటీ. ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిక్ అథారిటీ ద్వారా హెల్డ్ అయి ఉంటుంది. డిస్క్లోజర్ డస్ నాట్ ఎఫెక్ట్ జడ్జెస్. అంటే డిస్క్లోజర్ అనేది జడ్జెస్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలి. అండ్ జడ్జెస్ ఇండిపెండెన్స్ ఆర్ ప్రైవసీ డిస్ప్రొపోర్షనేట్లీ. ఇంకా ప్రైవసీని డిస్ప్రొపోర్షనేట్లీగా ఉండద్దు. A reasonable exemption under Section 8 should not apply. అంటే ఒక రీజనల్ ఎక్సెప్షన్ అనేది సెక్షన్ 8 కింద అయితే రాదు. అండ్ ఇప్పుడు కొలేజియం ప్రొసీడింగ్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ. ద కోర్ట్ వాజ్ cautious and nuanced on the disclosure of collegium deliberations. While it accepted the collegium is not beyond RTI Act, it noted that confidentiality is essential in sensitive appointments. Disclosure should be case specific and follow the proportionality standard. Key legal provisions involved. సెక్షన్ 2 అంటే ఈ ప్రొ ఈ ఇందులో కీ లీగల్ ప్రొవిజన్స్ ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్తుంది అనమాట. ఏంటి, సెక్షన్ 2 ఆఫ్ హెచ్ డిఫైన్స్ ఏం చేస్తుంది, పబ్లిక్ అథారిటీ. సెక్షన్ 8 of 1 of J ఏమో ఎగ్జంప్షన్ ఫ్రమ్ డిస్క్లోజర్ ఆఫ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. అండ్ సెక్షన్ 8 of 1 of E ఏమో ఎగ్జంప్షన్ ఫర్ ఇన్ఫర్మేషన్ హెల్డ్ ఇన్ ఫిడ్యూషియరీ కెపాసిటీ. సెక్షన్ 11 వచ్చేసి థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్. అండ్ ఆర్టికల్ 124 and 217 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అపాయింట్మెంట్స్ ఏం చెప్తుంది, అపాయింట్మెంట్స్ ఆఫ్ జడ్జెస్ గురించి చెప్తుంది. ఇంకా ఆర్టికల్ 19 of 1 of A రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇంక్లూడింగ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్. అది ఆర్టికల్ 19 of 1 of A అయితే చెప్తుంది. సో ఇదన్నమాట ద ఎండ్. So if you like this video, please like, share and subscribe. Bye bye.